వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ షల్లిప్రియ. దేశం, రాష్ట్రం, ప్రపంచం నుంచి ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ ముందుకైతే తెస్తున్నాం. రైతుల సృజనాత్మకత నుంచి ఫ్యూచర్ సిటీ కలల వరకు, క్రీడా విజయాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు ఈ రోజు ప్రత్యేకంగా సిద్ధం చేసిన మా న్యూస్ నైతే చూడండి. మట్టి మనుషుల ఇంజనీరింగ్. మదనపల్లె మండలం జొన్నవారిగడ్డ వద్ద హంద్రీనివ కాలువ రైతులకు పెద్ద సమస్య అయింది. వంతెన లేకపోవడంతో రైతులు దూరాలు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తమ బుద్ధితో రైతులే కొబ్బరి చెట్ల కాండాలతో తాత్కాలిక వంతెన వేశారు. మట్టి, ఇసుకతో దారిని సిద్ధం చేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు శాశ్వత వంతెన నిర్మించాలని రైతులు ఆశపడుతున్నారు. పవన్ ఆరోగ్యం, చంద్రబాబు పరామర్శ. హైదరాబాద్ లో జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు కలిశారు. పవన్ కు క్రానిక్ బ్రాంకైటిస్ వల్లే దగ్గు వస్తోందని వైద్యులు తెలిపారు. ఇద్దరు కలిసి ఉద్యోగ నియామకాలు, ఆటో డ్రైవర్ పథకం, జీఎస్టీ ఉత్సవ్పై చర్చించారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనపై కూడా చర్చ జరిగింది. అమరావతిలో 12 బ్యాంకుల శంకుస్థాపన. అమరావతి త్వరలోనే 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ హాజరు కానున్నారు. ఎస్బీఐ సహా ప్రముఖ బ్యాంకుల భవనాలు 14 అంతస్తుల భవనాలుగా నిర్మించనున్నారు. విజయవాడలో ఉన్న కార్యకలాపాలు అమరావతికి మారబోతున్నాయి. ఇదంతా రాజధానిలో ఆర్థిక ప్రగతికి దోహదం చేయనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కలలు. కందుకూరులో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త స్మార్ట్ సిటీని రూపకల్పన చేయనున్నారు. బుల్లెట్ రైళ్లు, డ్రైపోర్ట్, భూగర్భ కేబుల్స్ ప్రత్యేకతలుగా నిలుస్తాయి. అభివృద్ధి భాగస్వామ్యానికి ప్రముఖ కంపెనీలుగా ఆహ్వానించనున్నారు. మన భవిష్యత్తు తరాలకు స్వప్న నగరం కడతాం అని సీఎం రేవంత్ ప్రకటించారు. కరూర్ తొక్కిసలాట విషాదంలో మరిన్ని కథనాలు వెలుగులోకి. విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో పలువురి ప్రాణాలు దురదృష్టకరంగా కరిగిపోయాయి. తల్లి, 2 పిల్లలు సహా అనేక కుటుంబాలు శోక సముద్రంలో మునిగాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న జంట కూడా బలైపోయింది ఈ ప్రమాదంలో. చిన్నారిని కోల్పోయిన బాధితురాలు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరవుతోంది. ఈ ఘటన తమిళనాడు అంతటా కూడా తీవ్ర విషాదాన్నైతే నింపింది. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ పైరసీ ముఠాను బట్టబయలు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను డబ్ చేసి అమ్ముకున్నట్లు గుర్తించారు. ఓటీటీ కంటెంట్ ను ఐబొమ్మ వంటి వెబ్సైట్లకు విక్రయించారు. థియేటర్లలో గుప్త కెమెరాలతో సినిమా రికార్డింగ్ జరిపారు. ముఠా సభ్యుల 6గురిని పోలీసులైతే అరెస్టు చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవం. దేశమే ముందు అనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. మన్ కీ బాత్ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల ప్రాధాన్యతను వివరించారు. సేవాభావం, క్రమశిక్షణతో దేశ నిర్మాణానికి సంఘం తోడ్పడిందన్నారు. స్వయం సమృద్ధి కోసం ఖాదీ, చేనేత ఉత్పత్తులు వాడాలని పిలుపునిచ్చారు. సముద్రయాత్ర చేస్తున్న నావికాదళ మహిళలను ప్రశంసించారు. బెంగళూరులో ఏఐ డిజిటల్ బోర్డులు. ట్రాఫిక్ చలాన్లు గుర్తు చేయడానికి బెంగళూరులో కొత్త టెక్నాలజీ. ఏఐ కెమెరాలు వాహన నెంబర్లను స్కాన్ చేసి బోర్డులపై చూపిస్తున్నాయి. చలాన్లు ఉంటే జరిమానా వివరాలు, లేకుంటే ప్రశంసా సందేశం ఇస్తోంది. ప్రతి సెకనుకు ఒక వాహనం వివరాలు డిస్ప్లే అవుతున్నాయి. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకే ఈ ప్రయోగం చేపట్టారు. భారత్ రష్యా స్నేహబంధం. రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ భారత్ రష్యా భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. అమెరికా లేదా ఇతర దేశాలతో సంబంధాలు రష్యాపై ప్రభావం చూపవని తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు బలమైన భాగస్వాములు అన్నారు. డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు రానున్నారు. భారత్ తన భాగస్వామ్యులను తానే ఎంచుకుంటుందని లవ్రోవ్ స్పష్టం చేశారు. అమెరికాలో కాల్పుల కలకలం. నార్త్ కరోలినా, మిషిగన్ లో కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. మొత్తం 4 మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. చర్చిలో వాహనం ఢీకొట్టి కాల్పులు జరిపిన నిందితుడు అక్కడే చనిపోయాడు. రెస్టారెంట్ వద్ద బోటు నుంచి కాల్పులు జరిపి నిందితుడు పారిపోయాడు. అమెరికాలో గన్ వైలెన్స్ మళ్లీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఓపెన్ చమురు ఉత్పత్తి పెంపు. నవంబర్ నుంచి రోజుకు 1.37 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి పెంచనుంది. ముందుగా తగ్గించిన ఉత్పత్తిని మళ్లీ పెంచే వ్యూహం అమల్లోకి వస్తోంది. ధరలు తగ్గించాలని అమెరికా ఒత్తిడికి ఒపెక్ లొంగినట్లు సమాచారం. మార్కెట్ వాటా పెంచుకోవడమే లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆసియా కప్ విజేతగా భారత్. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. ఇది భారత్ కు 9వ ఆసియా కప్ టైటిల్.
బీసీసీఐ జట్టుకు 21 కోట్లు నజరానా అనగా ప్రైజ్ మనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు ప్రధాన వార్తలు. రైతుల పోరాటం నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు మీ ముందుకైతే తీసుకొచ్చాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వీక్షించండి. నేనే మీ శాలిని ప్రియ. ఇది రన్ టీవీ తెలుగు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్రెష్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి